హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను ట్రెండింగ్లో ఉన్న ఇప్పుడు ఎలిఫెంట్ మోడల్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఎలా మేకింగ్ చేసుకోవాలో అయితే చూపిస్తున్నానండి. దీనికైతే నేను వన్ కట్ అయితే యూస్ చేశాను. ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ గమ్ అయితే నేను యూస్ చేశానండి. ఇది నేనైతే జెర్రీ దారం అయితే శారీ కుచ్చులకి యూస్ చేసే జెర్రీ దారాన్ని నేనైతే యూస్ చేశాను. మీకు కావాలి అనుకుంటే మాత్రం సిల్క్ థ్రెడ్ అయినా కానీ మీరు యూస్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, అది మిడిల్‌లోకి అయితే రావాలన్నమాట. కరెక్ట్‌గా మిడిల్‌లోకి వచ్చేలాగా చూసుకోండి. కొంచెం లేదు అంటే మనం స్టిచ్ చేసుకునేటప్పుడు అటు ఇటు కొంచెం అట్లా అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటే సరిపోతుంది. కరెక్ట్‌గా మిడిల్‌లో వచ్చేలాగా అయితే చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ ఎలిఫెంట్స్ ఉంటాయి కదా! ఆ ఎలిఫెంట్స్‌ని ఆ రెండిటికి మధ్యలో మిడిల్‌లో రావాలి. ఆ రెండిటి మిడిల్‌లోకి అయితే రావాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ వైట్ స్టోన్స్ నా దగ్గరైతే కొంచెం చిన్న సైజ్ లేవని నేనైతే బిగ్ సైజ్ యూజ్ చేశాను. మీ దగ్గర చిన్న సైజ్ ఉంటే మీరు చిన్న సైజ్ అయినా యూజ్ చేసుకోండి. చిన్నవి అయితే 4 పెట్టుకోవాలన్నమాట. నేనైతే 3 పెట్టాను చూడండి. 3 యూజ్ చేశాను. మీ దగ్గర స్మాల్ సైజ్ ఉన్నాయనుకోండి 4 పెట్టుకోవచ్చనమాట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనము ఆ 2 అంటే ఆ 2 ఈటి మధ్యలో ఎలిఫెంట్ ఎలా పెట్టుకోవాలనేదైతే చూపిస్తాను. ఫస్ట్ అయితే గమ్ముని చాలా లైట్‌గా పెట్టుకోండి. ఎందుకు అనంటే ఫినిషింగ్ అయితే నీట్‌గా రావడం కోసం చాలా అంటే చాలా లైట్‌గా పెట్టుకోండి. మీరు ఎక్కువ గమ్ గనుక యూజ్ చేస్తే ఫినిషింగ్ అయితే నీట్‌గా అస్సలు రాదంటే రాదు. ఇంకొకటి ఏంటంటే B700 కూడా యూజ్ చేయొద్దండి. ఫ్యాబ్రిక్ గమ్ అయితే యూజ్ చేయండి. బ్యాక్ సైడ్ కావాలి అంటే కొంచెం ఎక్కువ గమ్ యూజ్ చేయండి కానీ పైన మాత్రం చాలా లైట్‌గా అప్లై చేసుకోండి. చూడండి, 3 డాట్స్ పెట్టుకోండి. అలా కింద గూడా 3 డాట్స్ లాగా పెట్టుకుంటే ఇట్లా లైన్ కంటే కూడా డాట్స్ లాగా పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఈ విధంగా చూపించిన విధంగా అయితే స్టిచ్ చేసుకోండి. మీకు గనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.